రేయ్ ఎవర్రా నువ్వు? చల్తా పై. రేయ్ నువ్వెళ్ళరా. రేయ్ పారిపోదాం పదండ్రా. ఇంతకుముందు ఎక్కడో చూసినట్టుంది. ఇంతకుముందు మనం ఎక్కడైనా కలిసామా? కలిసినట్టే అనిపిస్తుంది. ఎక్కడా? ఏమో తెలియడం లేదు, కానీ కలిసాము. మీకు కూడా కలిసినట్టే అనిపిస్తుందా? బాగా దగ్గరగా చూసినట్టు, ఎంతో చనువుగా ఉన్నట్టు, ఇంకా గొడవ పడ్డట్టు. కరెక్ట్. కానీ ఎక్కడో ఎప్పుడో గుర్తు రావడం లేదు. నాకు కూడా గుర్తు రావడం లేదు. గుర్తొస్తే చెప్తారా? గుర్తొస్తే తప్పకుండా చెప్తా. కాపాడినందుకు థ్యాంక్స్. మిమ్మల్ని ఎక్కడైనా డ్రాప్ చేయాలా? మీరు వెళ్ళాల్సింది అటు. ఓహ్, ఓకే, బాయ్ అండి. ఓకే, బాయ్. ఆకాష్, పిలిచారా? పిలిచినట్టు అనిపిస్తాను. మాగి, ఏమండి, ఇప్పుడు మీరేమైనా పిలిచారా? లేదే. పిలిచినట్టు అనిపిస్తేను
ఎక్కడికి వెళ్ళిపోతావు? ఏది ఇప్పుడు రమ్మనాన్ని? ఈసారి నిజంగానే పిలిచినట్టు అనిపించింది. సరే ఎక్కండి. ఎక్కడికి? ఇప్పుడు నేను ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. మీరు చూస్తే ఏదో ప్రాబ్లంలో ఉన్నారు. మిమ్మల్ని వదిలేసి వెళ్ళలేను. అందుకే ఇప్పుడు మీరు నాతో వస్తే నా పని అయిపోయాక మిమ్మల్ని సేఫ్గా మీ ప్లేస్లో డ్రాప్ చేస్తా. పర్వాలేదా? పర్లేదండి, ప్రస్తుతానికి మీకు అదే సేఫెస్ట్ ప్లేస్. రండి రండి. మ్యాగీని ఇంకా తీసుకురాలేదేంటి? ఇంకా ఎంతసేపు? అమ్మాయి గారు, మీరు ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేసారండి. మీ అమ్మగారి దగ్గరే ఉన్నారు, పిలుస్తున్నారు, వెళ్ళండి. అమ్మాయి గారు. Yes. అవునవును అమ్మా. అమ్మ దీనమ్మా, కొంప ముంచింది. బుర్రేమన్నా పోయిందా దీనికి? అయ్యో, మ్యాగీ వచ్చిందన్న కంగారులో ఎక్కడున్నానో మర్చిపోయానేంటి? అమ్మనా? ఎవరిని పిలుస్తున్నావమ్మా? అత్తయ్య, అది మిమ్మల్నే పిలుస్తున్నాను అత్తయ్య. మిమ్మల్ని అత్తయ్య. ఎందుకో నాకు ఈరోజు అమ్మ బాగా గుర్తొచ్చింది అత్తయ్య. కానీ మిమ్మల్ని కాక ఇంకెవరిని పిలవగలను? మీ నుంచి కాక ఇంకెవరి నుంచి అమ్మ ప్రేమ ఆశించగలను? అబ్బా, గుండెలు పిండేసింది అబ్బాయి గారు. దేశముద్రలా ఉంది. మామూలు దేశముద్ర కాదు, ముద్దురు టెంకి బావా. చూసారా అత్తయ్య, నా మేనకోడలే కాదన్నారు. నా మేనకోడలు కాబట్టే, రక్త సంబంధం కాబట్టే అమ్మా అని పిలిచింది. అమ్మ అని పిలిచినంత మాత్రాన రక్త సంబంధం ఉన్నట్టు కాదు, మేనకోడలు అంతకన్నా కాదు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతున్నాను అత్తయ్య.
ఇక నుంచి అత్తయ్య అని కాదమ్మా, అమ్మా అని పిలు. బావా, మనమేమో దీని అమ్మ ఎవరో తెలుసుకోవాలనుకుంటే దీని ఓవర్ యాక్షన్తో అత్తయ్యని బుట్టలో వేసుకుని మేనకోడలు అనిపించుకుంటుంది. దేనికైనా టైం రావాలి, వచ్చినప్పుడు తప్పకుండా దొరుకుతుంది. ఓ, ఎక్కడికి తీసుకొచ్చారేంటండి? ఏమైంది? ఓ, ఫంక్షన్ జరుగుతుందన్నా. ఓ, నా మనిషి అని చెప్తాను. అంకుల్ లాంటి వాళ్ళు చాలా మంచివాళ్ళు, ఏమీ అనుకోరు. భగవంతుడా, ఎక్కడికైతే రాకూడదనుకున్నానో అక్కడికే వచ్చానే. లేదండి, నేను వెళ్తాను. అయ్యో, ఎందుకండి భయపడతారు? నేను ఉన్నాను కదా. అవును, మీ పేరేంటి? అంటే నా మనిషి అని చెప్పినప్పుడు పేరు తెలియకపోతే బాగోదు కదా. మ్యాగీ, మేఘన. ఓ, నా పేరు ఆకాష్. ఆకాశం మేఘంలా పేర్లు కూడా బాగానే కలిసాయి కదా, కాబట్టి ఈజీగా నమ్మేస్తారు. వెళ్దాం పదండి. హాయ్ అంకుల్. హాయ్ ఆంటీ. బాబు బాగున్నా? గుడ్ అంకుల్. హలో బాబు. నమస్తే. ఎలా ఉన్నావు? యా, బాగున్నా అంకుల్. నమస్తే. ఆకాష్, నిన్ననగా వస్తానని చెప్పి ఇప్పుడే రావటం? హైదరాబాద్కి రావడం పొద్దునొచ్చాను ఆంటీ. అది మీ ఫంక్షన్ కోసమే. మీ ఇద్దరికి షష్టి పూర్తి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ రా. అమ్మా నాన్న ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అంకుల్. హే, హాయ్ ఆకాష్. హాయ్. హౌ ఆర్ యు? గుడ్. నువ్వెలా ఉన్నావు? లాంగ్ టైం. నేను సూపర్ గా ఉన్నాను. నువ్వెప్పుడు వచ్చావు? నేను ఇప్పుడే వచ్చాను. యా, ఫైన్. అక్క, నువ్వెప్పుడొచ్చావు? నేను ఇప్పుడే వచ్చాను. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? అంటే మీకు మ్యాగీ ముందే తెలుసా? నీకు తెలుసా? తెలుసా అని అడుగుతారేంటి? మాది ఎన్నో జన్మల బంధం అనుకోండి. అర్థమైంది.
నువ్వు మా ఆకాష్ ప్రేమించుకున్నట్టు చెప్పలేదేమ్మా? ఆ, ఆ, అది హలో మేడం. రే మ్యాగీ ఎక్కడ్రా? మేడం, అది మీ దగ్గరికి తీసుకొస్తుంటే ఎవడో వచ్చి మమ్మల్ని కొట్టి తీసుకెళ్ళిపోయాడు మేడం. సిగ్గులేదురా ఆ మాట చెప్పడానికి? ఇంతకి దాని చెల్లెలు ఎక్కడుంది? మన దగ్గరే ఉంది మేడం. దాన్ని జాగ్రత్తగా చూడండి చాలు. అది మాత్రం తప్పించుకుందో చంపేస్తాను ఒక్కొక్కళ్ళని. అలాగే మేడం. చెల్లెలు నా దగ్గరుండగా ఇక్కడ ఇదేం చేస్తుంది? ఎలాగో వచ్చింది కదా, ఇప్పుడు దీని చేతే జానకి గురించి చెప్పిస్తా. నాన్న పిలిచారంట. ఇది నా ఆస్తిలో సగం. నా చెల్లెలికి ఇవ్వాలనుకున్నది. ఎక్కడుందో తెలీదు. పోనీ మేనకోడల చేతిలో పెడదామనుకుంటే వేళల్లో ఎవరో తెలీదు. ఎప్పటికి తేలుతుందో తెలీదు. నాన్న ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? రేపు నేనున్నా లేకపోయినా ఈ ఆస్తి అసలైన వారసులకు చేరాలి. నాన్న అలా మాట్లాడద్దు. చేరుతుంది. ఎప్పుడో కాదు, ఈరోజే. ఈరోజు మీ మేనకోడలు ఎవరో తెలుస్తుంది. నిజంగానా? నిజం నాన్న. మీ చేతుల మీదుగానే మీ మేనకోడలికి ఆస్తిని అప్పగించండి. అదే నిజమైతే ఈ షష్ఠి పూర్తికి అంతకన్నా గొప్ప కానుకుండదురా. అంటే ఆ జానకికి మొత్తం కట్టబెట్టాలి అని చూస్తున్నారన్నమాట. అంతవరకు అది ఇంట్లో ఉంటే కదా. మ్యాగీ ఇక్కడే ఉంది కదా, ఇప్పుడే నిజం చెప్పించి జానకిని బయటకు పంపిస్తా. ఎక్కడా మ్యాగీ? కమాన్ కమాన్, మార్చుకోండి మార్చుకోండి. కమాన్ అత్తయ్య. అది జరిగిందక్క. శ్రవంతి వాళ్ళ అమ్మ వచ్చింది. ఆవిడెవరో తెలియడం లేదు. ఎవరినో తీసుకొచ్చి నన్ను బయటికి పంపడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆ వచ్చింది ఎవరో తెలియడం లేదు. ఆ వచ్చింది మేమే. తెచ్చింది శ్రవంతి తల్లి చెంచల. నువ్వే ఈ ఇంటి మేనకోడలివి. అయినా నీతో చెప్పలేను, అది నా పరిస్థితి. శ్రవంతి మేనకోడలు కాదని ఇప్పుడు ప్రూవ్ చేయొచ్చక్క. కానీ నేను కూడా మేనకోడల్ని కాదు కదా. అది వాళ్ళు ప్రూవ్ చేస్తే నా పరిస్థితి ఏంటి? మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి ఎంత కష్టపడ్డాను. నేనే వైదేహినని చెప్పేంత వరకు
ఇక్కడే ఉండాలి కదా. వెళ్ళిపోతే ఎలా?